నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే శాస్త్రీయ ప్రామాణికంగా తిథులు, వారాలు, నక్షత్రాలకు అనుగుణంగా గ్రహాల స్థితిగతులను పట్టు కూడా మనం ప్రతినిత్యం ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి, ఇలాంటి ఎన్నో అంశాలను సవివరంగా సశాస్త్రీయంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ఈ వారంలో గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయండి? చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా. ముఖ్యంగా సూర్యోదయ లగ్నం మిథున లగ్నం, మిథున లగ్నం నుండి వృశ్చిక రాశి వరకు వరుస రాశుల్లో గ్రహాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే వరుసగా కనుక గ్రహాలు కనుక ఉంటే అది గొప్ప శుభయోగం. ప్రధానంగా సూర్యోదయ లగ్నం మిథునం, మిథునంలో సూర్య బుధ గ్రహ సంచారాలు, తర్వాత కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రాహు గురుగ్రహ సంచారాలు, కన్యారాశిలో చంద్రుడు, తులారాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో శని, ఇక కేతుగ్రహము కుంభరాశిలో సంచరిస్తుంది. ఈ గ్రహాలు వరుస క్రమంలో ఉండటం ద్వారాగా అద్భుతమైనటువంటి అదృష్టము, విజయము రెండూ సిద్ధిస్తాయి. శంకర్ మంచి గారు, మేషరాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా బాగా ఉన్నాయి. ప్రధానంగా 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా తృతీయస్థ రవి, అలాగే షష్ఠ చంద్రుడు, పంచమ బృహస్పతి, చతుర్థ శుక్రుడు, లాభకేతువు. యోగ్యతను అనుసరించి విజయాలుంటాయి. గ్రహబలం ఉండగానే సరిపోదు. మన అర్హత, మన ప్రయత్నం, మన యోగ్యత వీటిని పట్టే మన పరిధికి తగినంత విజయం ఉంటుంది. ఎప్పుడు కూడా ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. సంతోషాన్ని అనుభవిస్తారు. నిరుత్సాహాన్ని రానియకండి. ఈ మాట ఎందుకంటున్నామంటే అష్టమస్థ శనియోగం కూడా ఉన్నది కాబట్టి ప్రతి పనే కుటుంబ సభ్యులతో చెప్పి మరీ చేయాలి. స్వంత నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. తోటి వారి నుండి సహకారం లభిస్తుంది. అసూయాపరుల నుండి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టుదలతో మంచి భవిష్యత్తుని సాధిస్తారు. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. రామనామాన్ని జపం చేయటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ నామాన్ని మనసులో స్మరిస్తూ రామచంద్రమూర్తి యొక్క సందర్శనం ఎంతగానో శక్తినిస్తుంది. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దానక్రమంలో 4 గ్రహాల దోషంలో ఉన్నాయి. ఈ దోషస్థానంలో ఉన్న గ్రహాల ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే ప్రధానంగా రాహుగ్రహము ఇక్కడ దోషాన్నిస్తోంది. ఈ మేషరాశి వారికి పంచమస్థ రాహుదోషం తొలగటం కోసమై మినుములు దానం చేస్తే మంచిది. వృషభ రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయండి? ప్రధానంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. గ్రహ సహకారం ఎంతుంటే అంత యోగిస్తుంది. మానవుని ప్రయత్నం గ్రహంతో అనుసంధానమై ఉంటుంది. గ్రహము అంటే ఇక్కడ ఆలోచన. అలాగే షష్ఠ స్థానంలో కుజబలము, ద్వితీయస్థ బుధ,
విక్రమస్థ శుక్ర రాజ్యకేతువు. ఆనందోత్సాహాలతో వారం మొదలవుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అందరినీ కలుపుకుపోవడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. కీర్తి శిఖరాలని అధిరోహిస్తారు. కార్యముల యందు ఏకాగ్రత పెంచాలి. అవరోధాలను ముందుగానే గుర్తించి తదనుగుణంగా ప్రణాళికలు రచించుకోవాలి. దైవసేవ మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. సకాలంలో విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఆరోగ్యాన్ని సదా కాపాడుకోవాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ఆనందోత్సాహాలతో వారం ప్రారంభమవుతుంది కాబట్టి ఇష్టదేవతా స్మరణ సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇష్టదేవతా స్మరణ చేస్తున్నాం కాబట్టి ఇష్టదైవ సందర్శనం ఎంతగానో కాపాడుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా ఇక్కడ ధనస్థానంలో సూర్య భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి గోధుమలు దానం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఈ వారంలో ఏ ఏ గ్రహాలు బాగా అనుకూలిస్తున్నాయండి? ప్రధానంగా 3వ రాశిలో రాహువు, అలాగే షష్ఠస్థ శని, ధనగతుడైన శుక్రుడు. శుక్రగ్రహము ధనస్థానంలో సంచరిస్తున్న కాలంలో ఎవరికైనా సంపద పెరుగుతుంది. ఇది 3 గ్రహాలతోనే ఉన్నది కాబట్టి ఈ వారం మిశ్రమ కాలం. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంది వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరాదు. ఆర్థికంగా సమస్యలు తలెత్తకుండా వ్యవహరించాలి. ఖర్చులు అదుపులో ఉంటాయి. మనోబలం మిమ్మల్ని సదా కాపాడుతుంది. దగ్గర వారి నుండి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే అన్నీ సర్దుకుంటాయి. ఒత్తిడిని తట్టుకుని ప్రశాంతంగా ముందుకు సాగాలి. మీ ఓర్పే మీకు శ్రీరామరక్ష అవుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క నామాన్ని మనసులో తలుచుకోవటం చాలా వరకు ధర్మానికి సంకేతంగా భాసిల్లుతోంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? రామ సీత పరివార సమేతంగా ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి దర్శనం, అలాగే ఆంజనేయ స్వామి వారి సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా జన్మస్థ సూర్యదోషము, అలాగే జన్మస్థ బుధ దోషం కూడా గోచరిస్తోంది కాబట్టి రవికి గోధుమలు, బుధుడికి పెసలు ఇష్టం కనుక ఈ 2 దానాలు చేసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి అనుకూలిస్తుందా అండి? ఇక్కడ 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి అంటే 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఒకటి గమనించాలి, వ్యతిరేకించే గ్రహాలు పెరిగితే మన శ్రమ పెంచాలి. 3 ఉన్నప్పుడు త్రికరణ శుద్ధి. మనం ఎంత బాగా పనిచేస్తే అంత ఫలితాలు వస్తాయి. అందులో దేవగురువైన బృహస్పతి ధనస్థానంలో, జన్మస్థ శుక్రుడు, తృతీయ గతుడైనటువంటి చంద్రుడు. ఈ క్రమంలో వినయ విధేయతలే విజయానికి పునాదులవుతాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలు సాధిస్తారు. వ్యాపార లాభము ఉంది. అనుకోని ఖర్చులు కూడా పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ప్రయత్నాలు సాఫీగా ముందుకు సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల నుండి సమస్యలు ఎదురు కావచ్చు. మితభాషణం సర్వదా శ్రేయస్కరం. అపార్థాల నుండి అది మిమ్మల్ని కాపాడుతుంది. రక్త సంబంధీకులతో అన్యోన్యంగా ఉండటం చాలా అవసరం. ఆరోగ్యం శుభప్రదం. శుభవార్తలు వింటారు. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. మహాలక్ష్మీదేవిని ధ్యానించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా లక్ష్మీనారాయణ సందర్శనం చేసినట్లయితే ఐశ్వర్యము, ఆనందము ఇవి 2 కలుగుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా ధనస్థానంలో రాహుగ్రహం ఉంది. గోచార రీత్యా ధనస్థానంలో పాపగ్రహాలు కనుకుంటే అవి ఆర్థికంగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహుదోష నివారణార్థమై మినుములు దానం చేసుకోవటం ఉత్తమం. సింహరాశి వారికి ఈ వారంలో ఇష్టకార్య సిద్ధిస్తుందా అండి? అలాగే కనపడుతుంది. ప్రధానంగా లాభస్థానంలో సూర్య బుధ గ్రహాలు యోగిస్తున్నాయి. 3వ రాశిలో కుజుడు. పట్టుదలతో అభివృద్ధి సిద్ధిస్తుంది. మీ కళ నెరవేరుతుంది. సకాలంలో ప్రయత్నాలు చేయాలి. ధైర్యంగా ఆలోచించండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే జీవితంలో కీలకమవుతాయి.
విఘ్నాలున్నా పెద్దల సహకారంతో సమస్యలు తొలుగుతాయి. విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. మిత్రుల వల్ల ఉపయోగం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఒత్తిడిని జయించాలి. అన్ని విధాల శుభకాలం. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ జయసిద్ధి కోసం ఆంజనేయ స్వామి వారిని స్మరించడం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సింధూర వర్ణంలో భాసిల్లుతున్నటువంటి ఆంజనేయ స్వామి వారి సందర్శనం వల్ల ధైర్యంతో పాటు డబ్బులు కూడా వస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా 4వ రాశిలో ఉన్నటువంటి అర్ధ అష్టమ శని దోషం ఉన్నది కనుక నువ్వులు శనిప్రీతిగా దానం చేస్తే కలిసి వస్తుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయమ్మా. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఇందులో కర్కాటకంలో ఉన్న శుక్రుడు లాభస్థానగతుడై ఉండటం ద్వారాగా మంచి ఫలితం వస్తుంది. తృతీయంలో శని, షష్ఠకేతువు, ప్రథమస్థ చంద్రుడు, రాజ్య రవి. విశేషమైన కార్యసిద్ధి ఉంది. అదృష్టం పడుతుంది. మంచి ప్రయత్నం చేయాలి. ధనలాభం ఉంది. క్రమంగా మీరు అనుకున్న స్థితికి చేరుతారు. ప్రతిభ 10 మందికి తెలుస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆస్తి కొనుగోలు చేస్తారు. గృహంలో సుఖశాంతులున్నాయి. ఆత్మ సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమాజం నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. క్రమక్రమంగా ఎదిగే సందర్భం ఉన్నది కాబట్టి సాయిబాబా వారి స్తుతి చాలా వరకు సహకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? బాబావారి సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. దత్తాత్రేయ సందర్శనం కూడా ఉపకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా గురుగ్రహ దోషం ద్వాదశంలో ఉంది. దీన్ని గురు చండాల యోగం అని కూడా అంటాము. ద్వాదశంలో గురువు, ఈ గురుగ్రహం రాహుతో కలిసి ఉండటం, ఇది గురు చండాలంగా రావటం ద్వారాగా దైవబలం తగ్గటం ఇవన్నీ సూచిస్తుంది. కాబట్టి గురుప్రీతిగా శనగలు దానం చేస్తే మంచిది. తులారాశి వారికి ఈ వారంలో ఏవైనా విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి? అంటే 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. తులారాశి వారికి అందులో ఏలనాడు శని కూడా చివరి భాగంలో ఉంది. 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యతిరేకత అలాగే ఏలనాడు శని, ఈ 2 మనం చేసేటటువంటి ఆలోచన విధానం పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లాభస్థానంలో ఉన్నటువంటి గురు రాహు బలాలు ఉన్నాయి. ఉపకారం చేసేవారు ఉన్నారు. సరైన ఆలోచన విధానంతో ముందుకు సాగాలి. ఉద్యోగంలో ఒడిదుడుకులు రానియకండి. ఈ రాకుండా జాగ్రత్త పడాలి. అంటే అది మన చేతిలో ఉంటుందా అంటే ముందస్తు ప్రణాళికల ద్వారా మనం ప్రతిదీ అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహదోషం అంటే అర్థం ఏమిటి అంటే ముందుగానే మనం సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఒక బద్ధకమో లేకపోతే చేయగలంలే, చేస్తాంలే, అప్పుడు చూడొచ్చులే అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అది మంచిది కాదు. గ్రహబలం తగ్గుతుంది అన్నప్పుడు సరైన ఆలోచన విధానము రేపటి భవిష్యత్తుకి అది పునాది అవుతుంది. ఈ క్రమంలో ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటాయి. స్పష్టమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ఒంటరి పోరాటం చేయవలసి వస్తుంది. మిత్రుల సూచనలు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. నష్టాలు రాకుండా ప్రయత్నించండి. ఏది మాట్లాడినా అందులో పెడర్థాలు తీసుకునేవారు కూడా ఉంటారు. కలహాలకు దూరంగా ఉండండి. మౌనమే ప్రశాంతతకు అన్ని విధాల మూలము సహకరిస్తుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ ప్రశాంతంగా ఉండాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధ్యానం చాలా వరకు సహకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? పద్మావతి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం వల్ల కష్టాలు దూరం అవుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా పంచమంలో కేతు దోషం గోచరిస్తోంది కాబట్టి ఆలోచన విధానం అనుకూలంగా ఉండాలి అంటే ఉలవల దానం చేస్తే మేలు కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో భవిష్యత్ ఎలా ఉందండి? ఇక్కడ 3 గ్రహాలు ఉన్నాయమ్మా. జన్మస్థ ఏలనాడు శని దోషం కూడా పట్టి పీడిస్తుంది. ప్రధానంగా ఏకాదశ చంద్రుడు,
అలాగే భాగ్య శుక్రుడు, రాజ్య రాహువు. శ్రద్ధతో పనిచేస్తే విజయం ఉంది. లక్ష్యంపై దృష్టి పెట్టాలి. అడుగడుగున అడ్డుపడేటటువంటి సంఘటనలు ఉన్నాయి, అడ్డుపడేవారు ఉన్నారు. తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. ముందుగానే ప్రణాళికలు తయారు చేసి రాబోయే పరిస్థితులను ఎదుర్కోండి. మొహమాటం లేకుండా మాట్లాడాలి. మనసులోని భావాలను కుటుంబ సభ్యులకు తెలపండి. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయండి. తప్పక విజయం సిద్ధిస్తుంది. శుభవార్తలు వింటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా లక్ష్మీదేవి ధ్యానం చాలా వరకు సహకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి దైవాల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి దైవం మహాలక్ష్మి. మహాలక్ష్మి సందర్శనం వల్ల ఐశ్వర్య సిద్ధి, ఆనంద వృద్ధి రెండూ కలుగుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా జన్మస్థ శనిదోషం ఉన్నది కాబట్టి శనిప్రీతిగా నువ్వులు దానం చేయటం, లేకపోతే నువ్వుల నూనెతో శని భగవానుడి దగ్గర దీపారాధన చేయటం ఉత్తమం. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ఏదైనా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందా అండి? అలాగే ఉంది. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. క్రమంగా అనుకున్న పనులు నెరవేరుతాయి. విమర్శించే వారే కీర్తిస్తారు. అధికార బలం ఉన్నది. పదవీ యోగం కూడా ఉంది. విశేష శ్రమ, పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. అద్భుతమైన మేధో సంపద అవసరమవుతుంది. అంటే శ్రద్ధ పెంచాలి. ప్రతిదీ కొత్తగా ఆలోచించాలి. ఏది మాట్లాడినా అది మన జీవితానికి అనుకూలంగా మార్చుకునే విధంగా మాట్లాడాలి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీరు అనుకున్నదే జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. శుభయోగాలున్నాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆనందప్రదంగా ఉండాలి అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? 1000 నామాలతో భాసిల్లుతున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి సందర్శనం సదా శ్రేయోదాయకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా ఇక్కడ కూడా శని దోషమే కనపడుతోంది కాబట్టి శని ప్రీతిగా నువ్వుల నూనెతో శని దగ్గర దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. మకర రాశి వారికి ఈ వారంలో శుభయోగం ఎంతవరకు అనుకూలిస్తోందండి? లాభంలో శని భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నది కాబట్టి చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా షష్ఠస్థ రవి బుధ యోగాలు, అలాగే లాభంలో శని. నచ్చిన పనులు చేస్తారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. చైతన్యంతో ముందుకు సాగండి. నిరుత్సాహం రానియకండి. ధర్మచింతన విజయానికి మూలం. విజ్ఞానపరంగా మంచి అభివృద్ధి ఉంది. గతంలో ఆగిన పనులు ఇప్పుడు మరలా మొదలు పెడతారు. ప్రయత్నం సిద్ధిస్తుంది. బంధువుల వల్ల సమస్యలు రావచ్చు. అందరినీ అతిగా నమ్మకండి. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు కూడా ఉన్నారు. అలాగే విమర్శలకు ప్రతి విమర్శలు చేయకుండా ముందుకెళ్ళటం చాలా అవసరం. ఆరోగ్యం చాలా చక్కగా ఉంది. శుభప్రదమైనటువంటి వార్తలు కూడా వింటారు. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ శివారాధన చాలా విశేషంగా అవసరమవుతుంది కాబట్టి శివనామస్మరణ చేసుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాదేవేన తత్తుల్యం తన్మే మన శివ సంకల్పమస్తు. మహాదేవుడి సందర్శనం మహదైశ్వర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి శుక్రప్రీతిగా బొబ్బర్లు దానం చేస్తే మంచిది. కుంభరాశి వారికి ఈ వారంలో కష్ట నష్టాలు ఏవైనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా అండి? ఇక్కడ 2 గ్రహాలు సహకరిస్తున్నాయి అంటే 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ సహకరించే 2 గ్రహాలు చాలా విశేషమైన శుభాన్ని ప్రసాదించే గ్రహాలు. ఒకటి ప్రకాశవంతమైనటువంటి గ్రహం శుక్రుడు అష్టమంలో ఉన్నారు. రెండవది గ్రహాలలో పెద్ద గ్రహము దేవగురువైన బృహస్పతి సప్తమ స్థానంలో. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పట్టుదలతో కార్యసిద్ధి ఉంది. కష్టాలను అధిగమిస్తారు. దైవబలం సదా కాపాడుతోంది. అదృష్ట యోగం పడుతుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వృధా ఆలోచనలతో కాలక్షేపం కానియకండి. విలక్షణంగా ఆలోచించి నలుగురికి మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటారు. న్యాయబద్ధంగా ముందుకు సాగండి.
పరిస్థితులు అదుపులో ఉంటాయి. వారాంతంలో శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రసన్న వదనం ధ్యాయేత్. గణపతి ధ్యానం చాలా వరకు రక్షిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాగణపతి సందర్శనం వల్ల చాలా వరకు విఘ్నాలు దూరం అవుతాయి. మహాగణపతికి ఇష్టమైనటువంటి గరికి కానీ, అలాగే నైవేద్యంలో గుడ నివేదనం బెల్లం కానీ సమర్పిస్తే మేలు కలుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా షష్ఠంలో ఉన్నటువంటి శుక్రదోషం కనపడుతోంది. శుక్రప్రీతిగా బొబ్బర్లు దానం చేస్తే ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. మీన రాశి వారికి ఈ వారంలో ధనయోగం బాగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయండి? అలాగే ఉందమ్మా. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా సప్తమస్థ చంద్రయోగం, అలాగే సుఖస్థానంలో బుధుడు, ఆలోచనా స్థానంలో శుక్రుడు, అలాగే విజయస్థానంలో రాహువు. లాభ నష్టాలు రెండూ సమంగా ఉంటాయి. ప్రతిదీ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అవసరాలకు ధనం అందుతుంది. పేరు ప్రతిష్టలున్నాయి. ధైర్యంగా ముందుకు సాగండి. పనిలో నిబద్ధత అవసరం. పెద్దల ఆశీర్వచనంతో ఒక పని పూర్తవుతుంది. చంచల స్వభావాన్ని వీడాలి. ఆత్మీయుల సూచనలతో ఆనందం సిద్ధిస్తుంది. చిన్న చిన్న సమస్యలున్నా ప్రశాంతంగా గడుస్తుంది. ప్రశాంతతకు భంగం కలగకుండా మన ఆలోచన విధానాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అభీష్ట సిద్ధి ఉన్నది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇలాంటి సందర్భంలో శ్రీ ఆంజనేయం, ఆంజనేయ స్వామి వారి స్థుతి సర్వదా రక్షణగా నిలుస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా సింధూర వర్ణంలో భాసిల్లుతున్నటువంటి ఆంజనేయ స్వామి వారి సందర్శనము, అలాగే తమలపాకుతో అర్చన చేయిస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. అష్టమస్థ కుజదోషం చాలా భయంకరంగా ఉన్నది. గోచారంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావము ప్రతి పనిలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి ఆలోచనలోనూ ఆవేశాన్ని ఇస్తుంది. కాబట్టి కుజప్రీతిగా కందులు దానం చేయడం చాలా మంచిది. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాల గురించి సవివరంగా సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. అలాగే 12 రాశుల వారం రోజుల భవిష్యత్తును మీరంతా కూడా తెలుసుకున్నారు కదా. మరి మీ రాశి ఫలాలకు తగ్గట్టుగా ఆ విధమైన పరిహార మార్గాల్ని పాటించి దైవకృపకు పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.